హలో ఆల్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన స్టూడియోకి టి కార్తిక్ గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వచ్చారు. సార్ గ్రూప్ 2లో 296th ర్యాంక్ హోల్డర్, అట్ ద సేమ్ టైం గ్రూప్ 3 and 4లో కూడా మంచి ర్యాంక్ స్కోర్ చేశారు. ఈరోజు మన స్టూడియోకి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి, తన సక్సెస్ జర్నీ షేర్ చేసుకోవడానికి సార్ వచ్చారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నమస్తే మేడం, నా పేరు కార్తిక్. నేను ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2లో 296 ర్యాంక్ సాధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా చేస్తున్నాను. అండ్ దీనికంటే ముందు నేను గ్రూప్ 4లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చేశాను జూనియర్ అసిస్టెంట్గా. అంతకన్నా ముందు గ్రూప్ 3 క్యాడర్ సీనియర్ అకౌంటెంట్ జాబ్ కూడా చేశాను. అండ్ రీసెంట్గా గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా నేను ఉన్నాను. నాకు అందులో 227 ర్యాంక్ వచ్చింది. బట్ నాకు ఇంకా గ్రూప్ 2 వచ్చింది కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళట్లేదు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఆన్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఈ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టారు? మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీకామ్ కంప్యూటర్స్ అండి, నేను డిగ్రీయే చేశాను. తర్వాత నేను ఎంకామ్ అట్లా వెళ్దాము అనుకున్నాను. బట్ ఆ తర్వాత ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ నేను బీకామ్ వరకు చదువుకున్నాను. బీకామ్ కంప్యూటర్స్. నా ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే హైదరాబాద్లోనే అయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ అండి. మా ఫ్యామిలీ అనేది చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చింది. మా పేరెంట్స్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు నన్ను ఈ స్టేజ్కి తీసుకురావడానికి. ఎస్పెషల్లీ మా ఫాదర్ అసలు పని లేదు అనే రోజుల్లో ఏ పని దొరికితే ఆ పని చేశాడనమాట. చిన్న చిన్న పనుల నుంచి ఈ పని దొరికితే ఆ పని. ఎగ్జాంపుల్, ఆదివారం డ్యూటీ సెలవు ఉన్నా కూడా ఆయన ఏదో ఒక పని, ఏదో చిన్న చిన్నవి, గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మడము, లేకపోతే ఎక్కడైనా సండే బజార్లు ఉంటే అక్కడ చిన్న చిన్నవి ఇవి పర్సెస్ అమ్మడం కానీ, లేకపోతే క్లాత్ పీసెస్ అమ్మడం కానీ, పూలు అమ్మడం కానీ, సైకిల్ మీద వెళ్ళి పూలు అమ్మడం కానీ చాలా ఇదయ్యారు. మా మదర్ కూడా ఆమె ఇండ్లలో పనిచేసేవన్నమాట. ఇండ్లలో పనిచేశారు. వాళ్ళిద్దరు చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళంతా స్ట్రగుల్ అయ్యారు కాబట్టి నన్ను ఈ రకంగా ఈరోజు ఇక్కడి దాకా తీసుకొచ్చారు. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సో మీ ప్రిపరేషన్ ఎలా మొదలైంది సార్? మీరు గవర్నమెంట్ సర్వీసెస్కి రావాలన్నది ఈ జర్నీ, థాట్ ఎలా వచ్చింది? మీ ప్రిపరేషన్ ఎలా మొదలైంది సార్? యాక్చువల్లీ నా ప్రిపరేషన్ అనేది నేను అందరిలాగే ఫస్ట్ స్టార్టింగ్లో గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. అంటే జనరల్గా అయితే అంత ఈజీ కాదు, అంత కష్టం కాదు. కానీ ఏంటి అంటే నేను మన వల్ల అవుతుందా అనే ఒక డౌట్లోనే ఉంటుండే. ఫస్ట్ మా పేరెంట్స్ కూడా దే యూస్ టు టెల్ మంచిగా. అంటే మా ఫ్యామిలీలో ఏంటంటే మా పెద్దనాన్న ఆయన కానిస్టేబుల్ అనమాట. సో ఆయన మా అందరికి ఇన్స్పిరేషన్. మా ఫ్యామిలీలో మా ఫాదర్ కాకుండా ఇంకా ఇంకొక పెద్దనాన్న ఉన్నాడు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుతారనమాట. వాళ్ళు కూడా బాగా చదివి వాళ్ళు కూడా దే ఆర్ ఇంటూ దిస్ గవర్నమెంట్ సెక్టర్. సో వాళ్ళని కూడా నేను చూసి చాలా ఇన్స్పైర్ అయినండి. వాళ్ళు కూడా చాలా బాగా చెప్తుంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా బ్రైట్ స్టూడెంట్ అండి. నేను స్కూల్లో కూడా నేను మంచిగా చదివేటోడిని. స్కూల్లో కూడా నేను టాప్ 5, టాప్ 10లో ఉండేటోడిని. ఇంటర్లో కూడా నేను టాప్లో ఉండేవాడిని. డిగ్రీలో కూడా ఆల్మోస్ట్ టాప్ 10లో ఉండేవాడిని. సో మన కార్తిక్ బాగా చదువుతాడు కదా, సో కార్తిక్కి మనం మంచి గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు గైడ్ చేశారు. అండ్ మా పేరెంట్స్ గైడ్ చేశారు. అండ్ మా సిస్టర్, మా బ్రదర్ ఇన్లా, వీళ్ళందరూ నన్ను గైడ్ చేశారు. సో నాకేంటంటే డిగ్రీ అయిపోయేంత వరకు అంతా అనుకోలేదు నేను ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అని. బట్ వన్స్ డిగ్రీ అయిపోయాక మనకి కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు సడన్గా ఐ గాట్ ప్లేస్మెంట్. బట్ దానికంటే ముందు ఏంటి అంటే పిఆర్టీ ట్రైనింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారండి, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని. యాక్చువల్లీ అది ఎస్ఐసీ కానిస్టేబుల్స్కి. నేను హైదరాబాద్ లోకల్ అనమాట. ఈ హైదరాబాద్ డిస్టిక్లో చాలా మంది ఈ పోలీస్ జాబ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో మేము ఉండే ఏరియా అనేది కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియా, స్లమ్ ఏరియా అనమాట. సో అప్పుడు 2017 ఆ టైంలో ఏం చేశారంటే, ఈ హైదరాబాద్లో చాలా లీస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనమే వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైన్ చేసి
అట్లా వీళ్ళని ఈ డిపార్ట్మెంట్కి తీసుకొద్దాము అని చెప్పేసి వాళ్ళు మా ఏరియాకి వచ్చేసి ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు అని చెప్పేసి వచ్చినండి. అప్పటికి నా డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా. అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేసి ఎవరున్నారు అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారని మా ఏరియాలో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఇట్లా 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 పోలీస్ రిక్రూట్మెంట్ ఏదో ఉందంట, మీరు ఒకసారి రండి అని అందరినీ పిలిచి హైట్ మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకున్నారనమాట. ఐ వాజ్ వెరీ లీన్, నేను చాలా బక్కగా ఉంటాను. నేను ఐ వాజ్ డామ్ షూర్ దట్ అబ్బా మనకు కాదు, ఈ చెస్ట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ ఉంది కాదులే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయిన ఉండే. బట్ హైట్ ఒక్కటి ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న సార్ ఏమన్నారంటే, ఒకసారి చెప్పినుండే, మేము క్లాసెస్ చెప్తాం బాబు, క్లాసెస్ విను, నువ్వు క్లాసెస్ వింటే నీకు ఈ ఎగ్జామ్ కాకపోయినా వేరేదైనా ప్రిపేర్ అవ్వచ్చు. సో నేను అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి అక్కడ నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే అంటే నాకు అప్పుడు అంత తెలీదు, నేను వెళ్ళే చోటుకి నాకంటే చాలా లో పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు చాలా బాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అంటే లో పొజిషన్ అంటే ఆర్థికంగా కానీ వాళ్ళు చాలా లోలో ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అంటే అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి అంత సపోర్టివ్గా లేరు, అట్లాంటి వాళ్ళు కూడా బాగా చదువుతున్నారు. నాకు నా పేరెంట్స్ నాకు ఎంతమంది ఉన్నారు, నేను ఎందుకు చదవకూడదని ఐ స్టార్టెడ్ లర్నింగ్. ఈ ప్రాసెస్లోనే అంటే ఈ డిపార్ట్మెంట్ వీటి సైడ్కి వెళ్ళలేదు, కానీ నేను ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నా. ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ప్లేస్మెంట్స్ వస్తే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు తెలిసిన వాళ్ళు, నా దగ్గర వాళ్ళు బాగా చదువుతున్నావు కదా అంటే ఐ యూస్ టు రైట్ మాక్ టెస్ట్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్. అశోక్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మాక్ టెస్ట్లు రాసేవాడిని అనమాట. మాక్ టెస్ట్లు రాస్తే ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఎగ్జాంపుల్ లైక్ ఆ మాక్ టెస్ట్ ఒక 100 మార్క్స్కి ఉంటే నాకు ఒక 70-80 మార్క్స్ వచ్చాయి. సో నాకు అట్లా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే, నీకు టాలెంట్ ఉంది, యూ హ్యావ్ ద క్యాపబిలిటీ, ఎందుకు నువ్వు ఇంకా దీనికంటే ఎక్కువ ప్రిపేర్ కావద్దు, గ్రూప్స్ ఎందుకు చదవద్దు, గ్రూప్స్ ఏంటి, నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ కావచ్చు కదా అన్నది ఒకటి. అండ్ మా ఫాదర్ కూడా నాకు యూపీఎస్సీ, ఆయన కూడా అదే చెప్పినారు యూపీఎస్సీ అని. సో ఆ తర్వాత నేను నా డిగ్రీ 2018లో అయిపోయింది. ఆ తర్వాత నేను 2018లో యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నానండి బ్రెయిన్ ట్రీలో తీసుకున్నాను. కానీ బట్ థింగ్స్ నాట్ వెంట్ వెల్. కొన్ని నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నేను 3 times అటెంప్ట్స్ ఇచ్చినాను. బట్ యూపీఎస్సీ అటెంప్ట్స్ కూడా ఇదైపోయాయి. ఇంకా నాకు ఒకనొక స్టేజ్లో ఐ వెంట్ టు డిప్రెషన్. అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని, ఇలా ఉండేవాడిని, ఏంటి నాకు ఇట్లా అవుతుంది. నేను ఫుల్ ఫ్లెజ్డ్ నా ఇంట్రెస్ట్ పెట్టి చదివినా కూడా ఈ 3 attemptsలో కూడా నేను అసలు ప్రిలిమ్సే క్రాక్ చేయలేకపోతున్నాను అనే ఒక డిసప్పాయింట్మెంట్, దాంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళుండే. కానీ ఒక స్టేజ్లో ఇవన్నీ కాదు నాతోని, ఇంకా నేను కూడా ఏదో ప్రైవేట్ జాబో లేకపోతే ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో ఏదో ఒకటి చూసుకుందాము అనే స్టేజ్కి వచ్చి నేను మా ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి చెప్పినండి అనమాట. చెప్తే లేదు నువ్వు ఇంకొక్కసారి ప్రయత్నం చేయి అని చెప్పేసి మా ఫాదర్, మా మదర్, మా బ్రదర్, మా బ్రదర్ ఇన్ లా, మా సిస్టర్ అండ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా దే ఎంకరేజ్డ్ మీ అండ్ దే గివ్ అన్కండిషనల్ సపోర్ట్ టు మీ. ఆ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంకా ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నాను. ఈలోపు మన టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఈ సరే వై డోంట్ వి గివ్ ఏ ట్రై అని చెప్పేసి ఈ నోటిఫికేషన్స్కి కూడా ప్రిపేర్ అయ్యాను. దీంట్లో భాగంగా నా ఫస్ట్ జాబ్ వచ్చేసి 2024లో సీనియర్ అకౌంటెంట్గా వికారాబాద్ మున్సిపాలిటీలో చేశాను 6 months. ఆ రోజుల్లో నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వికారాబాద్కి అప్ అండ్ డౌన్ చేసేవాడిని అనమాట. ట్రైన్ జర్నీ ఉంటుండే. మార్నింగ్ 7 o'clockకి ట్రైన్ ఎక్కేస్తే నేను అక్కడ 9:45, 10కి దిగేస్తాను. సో ఈ జాబ్ ఒక 6 months చేసిన తర్వాత ఈ సీనియర్ అకౌంటెంట్ జాబ్ అనేది, ఈ ఎగ్జామ్ అనేది Group 4 దీనికి ప్యారలల్గా అయింది. Group 4 ఎగ్జామ్ వచ్చేసి మాకు జూలైలో అయింది, ఈ సీనియర్ అకౌంటెంట్ వచ్చేసి ఆగస్ట్లో అయింది. ఫస్ట్ నేను Group 4 రాస్తున్నాను, బట్ వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఈ సీనియర్ అకౌంటెంట్ జాబ్ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల ఇటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇటు వెళ్ళిపోయాను. అండ్ నేను అనుకున్నా ఇంకా
ఇది పెద్ద జాబే కదా ఉండొచ్చు అనుకున్నాను. బట్ నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటే నాకు అక్కడ కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం అప్పటికే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవి కూడా ప్రిపేర్ అవుతున్నా ప్యారలల్గా. వాట్ ఐ యూస్ టు డూ ఈస్, నేను ట్రైన్ ఎక్కి ఆ పైన బర్త్ ఉంటుంది కదా, ఆ బర్త్ లో కూర్చొని చదువుకునేవాడు. సమ్ టైమ్స్ ఇంకెప్పుడైనా లీజర్ దొరికింది అంటే ఒక్కొక్కసారి లంచ్ బ్రేక్ లో లీజర్ కానీ, లేకపోతే ఎప్పుడైనా నాకు ట్రైన్ లేట్ అయిపోయి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళలేను అన్నప్పుడు దగ్గరలో ఏదైనా లైబ్రరీ ఉంటే పోయి చదువుకునేవాడు. ఆ తర్వాత ఈ గ్రూప్ 4 జాబ్ వచ్చాక నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటే నాకు కొద్దిగా టైం దొరుకుద్ది అని చెప్పేసి, నా నేటివ్ ప్లేస్ కదా అని ఇక్కడే ఉండి మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. దీంట్లో భాగంగా నేను గ్రూప్ 1 కూడా రాశానండి. బట్ నా గ్రూప్ 1 మిస్ అయిపోయింది. ఒక 30-40 మార్క్స్ వల్ల పోయింది. ఇంకా లాస్ట్ నేను ఇంకా ఇప్పుడు గ్రూప్ 2లో 296 ర్యాంక్ తోని అసిస్టెంట్ రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యాను. సార్, ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయినప్పుడు మీరు వాడిన స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు పేపర్ వైజ్ మొత్తం మన 4 పేపర్స్లో ఒక్కొక్క పేపర్కి అది స్ట్రాటజీ ఏంటిది, దానికి మీరు వాడిన రిసోర్సెస్ ఏంటిది, ఏ రకంగా వాట్ వాజ్ యువర్ అప్రోచ్ వాటిని డీల్ చేయడంలో టు స్కోర్ మాక్సిమం మార్క్స్? పేపర్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవాలండి. ఇప్పుడు జిఎస్ పేపర్లో మనకి ఏంటి అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్. మనము ఏదైతే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇంకా కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ ఉంటాయో అవే ఉంటాయి. బట్ అందరు ఏమనుకుంటారంటే జిఎస్ అంటే ఇంకేదో ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ని ప్రాపర్గా నేర్చుకోవాలి. ప్రాపర్గా నేర్చుకొని వాటిని ఇప్పుడు న్యూస్ పేపర్లో ఇవి ఆర్టికల్స్ ఇస్తారు, వాటితో లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ వచ్చేసి బీసీస్కి 42% రిజర్వేషన్ అని ఒక బర్నింగ్ ఇష్యూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది అనుకోండి. బీసీస్, అసలు బీసీస్ అంటే ఏంటి, ఆ ఆర్టికల్ బ్రేకప్, బీసీస్ 42% రిజర్వేషన్, బీసీస్ అంటే ఎవరు, బ్యాక్వర్డ్ క్లాసెస్, అసలు ఎక్కడి నుంచి ఒరిజిన్ అయింది ఈ వర్డ్. అండ్ మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా బీసీస్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, బీసీస్కి రిజర్వేషన్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్లో ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అసలు బీసీస్ రిజర్వేషన్ ఇచ్చిన కమిషన్ ఏంటి, ఏ కమిషన్ రికమెండ్ చేసింది అంటే ఇది మండల్ కమిషన్. సో ఇదొకటి. మళ్ళీ దీన్ని అంటే ఒక ఆర్టికల్లో ఇచ్చిన వర్డ్ టు వర్డ్ దాన్ని బ్రేకప్ తీయాలన్నమాట. మనం డిగ్ చేస్తూనే ఉండాలి. డిగ్ చేస్తూ అంటే ఎట్లా అంటే నవడేస్ ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు ఎట్లుండేదంటే మనకి 1 వర్డ్ ఆన్సర్ లాగా అడిగేవాళ్ళు. అసలు బీసీస్ కి రిజర్వేషన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది ఎగ్జాంపుల్, లేకపోతే బీసీ రిజర్వేషన్స్ ఏ కమిటీ రికమెండ్ చేసింది అని ఏదో ర్యాండమ్ గా అడిగేవాడు, సింగిల్ లైన్ క్వశ్చన్స్. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఏంటి అసలు ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ 1, బీసీస్ రిజర్వేషన్ ఈ కమిషన్ ఆధారంగా వచ్చినాయి. నెక్స్ట్ ఈ ప్రైమ్ మినిస్టర్ టైంలో ఇంప్లిమెంటేషన్కి వచ్చినాయి. ఇప్పుడు బీసీస్ లో నాన్ క్రిమినల్ అనే కాన్సెప్ట్ ఈ ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ సో అండ్ సో అనే బేస్ మీద వచ్చింది. 4th వచ్చేసి అన్ని కరెక్టే. ఎగ్జాంపుల్ ఈ రకంగా అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ప్రిపేర్ ఇన్ డెప్త్. ఏదన్నా కాన్సెప్ట్ ఉంది అంటే జస్ట్ అచ్చా ఇది కాన్సెప్ట్ అనేది కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే దాని పుట్టు పూర్వతరాలు కూడా మనకు ఐడియా ఉంటే వీ క్యాన్ డూ ఎనీథింగ్. జిఎస్కి అయితే మనమైతే స్టాటిక్ చూసుకోవాలండి. స్టాటిక్ చూసుకొని ఇవి కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా కూడా అంటే ఒక న్యూస్ పేపర్ చదివితే అయిపోతుందని నేను చెప్పాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ ప్రిఫర్ హిందూని ప్రిఫర్ చేస్తారు. హిందూతో పాటు వేరే రిసోర్స్ కూడా పెట్టుకోవాలి. ఎగ్జామినర్ కి ఈజీగా అర్థమైపోతుంది. హిందూ అందరు చదువుతున్నారు కాబట్టి నేను హిందూ నుంచి ఇవ్వను, నేను ఇంకేదైనా పికప్ చేస్తా. హిందూ ఒకటే కాకుండా నేను ఇంకేదైనా పికప్ చేస్తాను. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, నమస్తే తెలంగాణ అవ్వచ్చు, లేకపోతే మన స్టేట్ మ్యాగజైన్ ఉంటుందండి, తెలంగాణ మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ లోకి వెళ్ళి కూడా అడగొచ్చు. ఎందుకంటే మేము గ్రూప్ 1 మేము ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు గ్రూప్ 1లో సమ్మక్క సారక్క జాతర మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు చాలా మందికి అబ్బా ఏం క్వశ్చన్ అడిగినారా నాయనా అనుకున్నారు ప్రిలిమ్స్ లోనే. బట్ అది ఎక్కడి నుంచి అడగలేదు, జస్ట్ మ్యాగజైన్ నుంచి అడిగినారు. సో నేను అనేది ఏంటి అంటే ఇంతే ప్రిపేర్ అయితే సరిపోతుంది అని ఎప్పుడు కూడా మనము ఒక స్పెసిఫిక్ లిమిట్ కి ఆగిపోవద్దు. సో కరెంట్ అఫైర్స్ కి మీరు ఫాలో అయిన రిసోర్స్ ఏంటి? నేను ఫాలో అయిన రిసోర్స్ అయితే హిందూ న్యూస్ పేపర్. అంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ కాబట్టి నేను హిందూ పేపర్ చదివేవాడిని.
దాంతో పాటు పిఐబి కూడా చదివేవానండి నేను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ది ఉంటుంది. మొత్తం మన కంట్రీ అండ్ వరల్డ్ వైడ్గా జరిగే అప్డేట్స్ అన్నీ వస్తాయి. అదొకటి. దాంతో పాటు ఐ యూస్ టు సీ యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్లో చిన్న చిన్న బైట్స్ ఇస్తారనమాట. ఒక 30 seconds 20 seconds ఆర్టికల్సే అవి కూడా. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఉంటాయండి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ స్టడీ పర్పస్ ఉంటాయి, ఇవి కరెంట్ అఫైర్స్వి ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనకి ఏంటి అంటే సమ్ టైమ్స్ అంటే బోర్ కొడుతూ ఉంటుంది, అంటే ఊకే చదివి బోర్ కొడుతూ ఉంటుంది. టు మేక్ ఇట్ సంథింగ్ అంటే కొద్దిగా దాన్ని ఎగ్జైటింగ్ చేయడానికి మనం అది బుక్ పడితే మనకు బోరింగే, అబ్బా ఇట్లనే బట్టి చదవాలి అనిపిస్తుంది. కానీ యూట్యూబ్ షార్ట్స్లో ఏంటి అంటే మనకి అది వేరే అనిపిస్తుంది, అంటే ఆ ఫామ్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు బుక్ పట్టి అంటే అబ్బా ఎంతసేపు బుక్ పట్టి చదవాలి నేను అనిపిస్తుంది. అదే మనకి ఫోన్లో అంటే అరే నేను బుక్ పట్టి చదవట్లేదు, నేను ఫోన్లో ఏదో నేర్చుకుంటున్నాను, ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఆ రకంగా. అండ్ కరెంట్ అఫైర్స్కి అయితే నేను వైడ్ రిసోర్స్ చెప్తాను అండి. ఒక్కటి ఫాలో అవ్వమని అయితే నేను ఎప్పుడు చెప్పాను. స్టాటిక్ బుక్స్కి వచ్చేసరికి ఒకటే బుక్ చదివినా దాన్ని 10 సార్లు చదవమని చెప్తా. ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్ ఈజ్ ద భగవద్గీత ఆఫ్ ఇండియన్ పాలిటీ అందరూ నమ్ముతారు. దాని తర్వాత అంటే డిడి బస్సు బుక్ చెప్తారు, కానీ డిడి బస్సు బుక్ అందరూ చదవలేరండి. సో లక్ష్మీకాంత్ మోర్ అడ్వాన్స్డ్ అది. ఇంకోటి లక్ష్మీకాంత్ లో ఉన్న వే ఆఫ్ నరేషన్ కానీ వే ఆఫ్ టెల్లింగ్ కానీ మనకి వేరే బుక్ లో ఉండదు. అంత అంటే సింప్లిఫైగా ఉందన్నమాట, అందులో సింప్లిఫై చేసి ఇచ్చాడు. సో ఆ బుక్ చదివితే మనకు సరిపోతుంది పాలిటీకి. అదే బుక్ ఒకటికి 10 సార్లు చదవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జాంపుల్ వాట్ ఐ యూస్ టు డూ ఈస్, ఇప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని ఉంటాయి, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. వీటికి ఇప్పుడు నేను లక్ష్మీకాంత్ బుక్ చదివాను అండ్ అట్ ద సేమ్ టైం మా ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన నోట్స్ ఈ 2 చదివాను. అది చదివిన తర్వాత వాట్ ఐ యూస్ టు డూ ఈస్, ఓకే నేను చదివినా కదా, లెట్ మీ అసెస్ మై సెల్ఫ్ అని చెప్పేసి లక్ష్మీకాంత్ దే బిట్ బ్యాంక్ అని ఒకటి దొరుకుతుంది. ఆ బిట్ బ్యాంక్ లో కూడా నేను బిట్స్ ప్రాక్టీస్ చేశాను. ఆ బిట్ బ్యాంక్ లో ప్రాక్టీస్ చేశాను. అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇంకేమైనా ఉన్నాయా దీని మీద అని చెప్పేసి ఐ యూస్ టు సర్చ్ ఇన్ ఇంటర్నెట్. అంటే MCQs ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ సో అని చెప్పేసి కొట్టేసి ఐ యూస్ టు డూ. అట్లా ఆ రకంగా నేను సబ్జెక్ట్ మీద ఒక బేస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ హిస్టరీ అన్నారు కదా. హిస్టరీకి ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్లో నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్తో పాటు NCERTs చదవాలండి. NCERTs అంటే NCERTsలో మనకున్న ఆథెంటిక్ డేటా ఎక్కడ ఉండదు. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చదవడం బెటర్ అంటే సార్? 6th to 10th. ఇంకా అడ్వాన్స్గా ఉంటే 11-12 కూడా చదవచ్చు. అండ్ ఇంకా హిస్టరీలో ఏంటి అంటే వెన్ కమింగ్ టు మన స్టేట్కి వచ్చేసరికి తెలుగు అకాడమీ ప్రిఫర్ చేయమని చెప్తానండి నేను. రీజనల్ హిస్టరీ తెలుగు అకాడమీలో మన డేటా మొత్తం ఉంటుంది. వేరే బుక్స్ అంటే ఉంటాయి అక్కడక్కడ మార్కెట్లో వస్తాయి, కానీ 1-2 పాయింట్ల గురించి అంత పెద్ద బుక్ తీసుకొని అమౌంట్ వేస్ట్ చేసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడము అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. రీజనల్ హిస్టరీకి అయితే మనము ఈ తెలంగాణ బుక్స్ చదవడం బెటర్. తెలంగాణ మూమెంట్కి కూడా ఐ సజెస్ట్ తెలుగు అకాడమీ. దాంతోపాటు వి ప్రకాష్ అండి, ఎందుకంటే వి ప్రకాష్ బుక్ ఏంటంటే వి ప్రకాష్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ మూమెంట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఆయన ఏంటంటే లైక్ ఎట్లా ఉంటుందంటే ఆ బుక్ మనకి ఇప్పుడు న్యూస్లో మనకి మినిట్ టు మినిట్ అప్డేట్ అన్నట్టు ఉంటుంది. అందులో కూడా మనకి ఏ రోజు అంటే ఏ టైం అనేది ఏ రోజు ఎప్పుడు ఏమైంది అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇన్ డెప్త్ ఉంటుంది. దాని తర్వాత ఏంటి అంటే ఆల్ వి నీడ్ ఇస్ మనము ఇవన్నీ బుక్స్ ఒకసారి చూసిన తర్వాత అవి చదివిన తర్వాత అందరికి ఏముంటుందంటే నేను చదివేసినాను నాకు వచ్చేసింది అని అనుకుంటారు. కానీ అది రాంగ్ అండి. మనకి వచ్చింది అన్ని ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయినా కానీ మనం మళ్ళీ చదవాలండి. అది బోర్ అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టాల్సిందే. ఇంట్రెస్ట్ పెట్టాలి అంటే మనమే ఛాలెంజ్ చేసుకోవాలి. అంటే సమ్ టైమ్స్ లైక్ మైండ్లో పజిల్స్ వేసుకోవాలి మనమే.
ఈ డైనాసిటీలో సోషల్ కండిషన్స్ ఇలా ఉండేవా, ఓకే ఇట్లా ఉంటే నెక్స్ట్ డైనాసిటీ అంటే ఇప్పుడు శాతవాహనాస్లో సోషల్ కండిషన్స్ ఈ రకంగా ఉన్నాయి, సో ఈక్ష్వాకుస్లో ఈ రకంగా ఉన్నాయి. సో కంపారిజన్స్ అంటే ఇది మనకి అంటే ఒక ఎగ్జామ్ కని కాదండి. నేను ఏంటి అంటే ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యామంటే ఇట్ మస్ట్ బి యూస్ఫుల్. అంటే ఇప్పుడు మీరు గ్రూప్ 2 అని అడిగారు కదా, నేను గ్రూప్ 2 అని ఒక్కటి మైండ్లో పెట్టి ప్రిపేర్ కాలేదండి నేను. ఎందుకంటే నేను గ్రూప్ 1తో పాటు ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను ఏ చదువుకున్నా కానీ నాకు రెండింటికైనా కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ సో ఎగ్జామ్ స్టేట్ ఏమున్నా కూడా అవన్నీ నాకు రావాలని చెప్పేసి మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్. అంటే నేను ఇది నేర్చుకున్నానంటే నాకు అన్ని ఎగ్జామ్స్కి రావాలి. సో ఆ రకంగా నేను ప్రిపేర్ అయ్యానండి. మిగతా సబ్జెక్ట్స్ సార్ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ అలాంటివి ఎలా రిఫర్ చేశారు? ఎకానమీకి అకాడమీ బుక్స్ అయినా అండి. ఎకానమీ ఏంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని స్టాటిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, బేసిక్స్ ఇవన్నీ నేర్చుకోండి. అంటే వీటికి ఫార్ములాస్ ఉంటాయి, ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఎకానమీ ఏంటంటే ఆ స్టాటిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత వాటి అప్లికేషన్ మనం నేర్చుకోవాలండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో మనం అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అందులో డేటా ఇస్తారు, మగప్ చేస్తారు. ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రోత్, GDP growth at market prices, at factor price, GSDP growth rate, నామినల్ ఎంత ఉంది, రియల్ ఎంత ఉంది అని చెప్పేసి ఏదో చదువుతారు, 7.5, 7.6 అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే చదివారో నామినల్ అంటే ఏంటి, రియల్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య వీళ్ళకి డిఫరెన్స్ అర్థం కాదు. ఈ బేసిక్స్ తెలియాలి. అండ్ ఈ ఫిగర్స్ మధ్య కూడా రేపు మనకి ఎగ్జామ్లో తెలంగాణ జిఎస్డిపి అట్ నామినల్ రేట్స్ అనేది ఎంత ఉంది అని నామినల్ రేట్స్కి రియల్ రేట్స్ ఈ రెండింటి మధ్య ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే నామినలే ఎక్కువ ఉంది రియల్ కంటే, రియలే ఎక్కువ ఉంది నామినల్ కంటే, ఈ రకంగా అడుగుతారు. అంటే నేను ఇప్పటికీ కూడా చూసినా, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి క్లెవర్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా ప్రిపరేషన్ లో ఇట్లాంటి మిస్టేక్ బై హార్ట్ చేసే ఐ యూస్ టు టెల్ దెమ్ అట్లా కాదు, నువ్వు చదివినావంటే అది మొత్తం కంపారిజన్ కూడా చూసుకో, ఆ కాన్సెప్ట్ తో పాటు ఆ కంపారిజన్ కూడా. ఎందుకంటే ఎగ్జామ్ లో అడిగే ప్యాటర్న్ అనేది మారిపోతుంది, ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ లైనర్ క్వశ్చన్స్ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే వాట్ ఐ డిడ్ ఈస్ ఎకానమీకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మాకు నోటిఫికేషన్ 2022లో వచ్చిందండి. 2022 డిసెంబర్లో వచ్చింది. ఈ డిసెంబర్లో వచ్చింది. అంతకుముందు కూడా మాకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మేము ప్రిపేర్ అవుతూ వచ్చాము. ఆ తర్వాత ఎగ్జామ్ 3 times సక్సెస్ఫుల్గా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు వేరియస్ రీజన్స్ తోని. వాటితో మేము అప్పటికే అవన్నీ చదువుకున్నాం కాబట్టి కొద్దిగా ఆ డైనమిక్స్ మాకు అర్థమైనాయి. అంటే మన స్టేట్ ఎకానమీలో జిఎస్డిపి ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, పెర్ క్యాపిటా ఇన్కమ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, సో ఇవన్నీ మాకు కొద్దిగా ఐడియా ఉన్నాయి కాబట్టి అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం మేము 2014, 15 అండ్ కొన్ని 2018 ఇవి కూడా చదివామండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్. అండ్ ఎందుకంటే మేము అనుకున్నాము అంటే ఓకే లెట్స్ గివ్ అస్ రీడింగ్ అన్నట్టు ఏదో అట్లా చదివాం, కానీ తర్వాత ఎగ్జామ్ పేపర్లో అవే వచ్చాయి. ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్ రాయాలంటే దానికి ఒక ముందు 1-2 years చూడడం ఇంకా చదవాలండి. అంటే 1-2 years సరిపోతుందా సార్ ఇంకా ముందుకి? 1-2 years అని కూడా నేను చెప్పానండి, కానీ మినిమం 3 years అయితే ఉండాలండి, అప్డేట్ ఉండాలి. 3 years అప్డేట్ ఉండాలి. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే అన్ని ఎక్కువ కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. కంపారిజన్ బేస్డ్ అంటే మన స్టేట్ ఎకానమీ ఏ రకంగా ఉంది, ఇండియన్ ఎకానమీ ఏ రకంగా ఉంది, జీడిపిలో మనం ముందున్నామా, జిఎస్డిపిలో మనం ముందున్నామా, జీడిపిలో ఇండియన్ ఎకానమీ అంటే హోల్ కంట్రీ ముందుందా. మళ్ళీ దీంట్లో కూడా కంపారిజన్స్, మళ్ళీ స్టేట్ వైజ్ గా కంపారిజన్స్, దాంతోపాటు మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఏ డిస్ట్రిక్ట్ లో జిఎస్డిపి ఎక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ ఉంది. వాట్ ఐ యూస్ టు డూ ఇస్ వీటికి నేను చాలా అంటే ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడేటోన్నాయి.
ఈ అంటే ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయడం, అంటే ఫస్ట్ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా ఇస్తే వాట్ ఐ యూస్ టు డూ ఐ యూస్ టు డూ కోడింగ్ ఫర్ దట్. ఏంటి అంటే రంగారెడ్డి ఆర్ఏ, హైదరాబాద్ రాహి సా, అట్లా కోడ్స్ పెట్టుకునేవాడిని నేను. ఆ కోడ్స్ పెట్టుకొని అంటే రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అయితే మనం పక్కా చదవాల్సిందే, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా మనం అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. సార్ ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ఇది ఇంతవరకు స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే దేని ఫస్ట్ ఎట్లా ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎట్లా జర్నీ ముందుకు తీసుకెళ్లారు ఫర్ ద సక్సెస్? ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ లో నేను చాలా చదివేటోనండి. అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ ఉండే కదా ఈ ప్రిపరేషన్ టైం కి, అందుకే. అదే అండి, నేను వన్స్ జాబ్ ఎక్కిన తర్వాత నేనే అనుకున్నాను ఇంకా ఆపేద్దామా అనిపించింది. ఇంకా జాబ్ వచ్చింది కదా, ఆపేద్దామా, జాబ్ వచ్చేసింది ఎందుకు అని నేను కూడా అనుకుని కానీ ఆ క్యూరియాసిటీ ఏదన్నా ఆపలేకపోయిందండి. నేను అంటే నాకు టైం దొరికితే నేను ఇంకా చదువుకునేవాడిని. అంటే ఇంకా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా తక్కువ టైం ఇచ్చేవాడు. ఈవెన్ మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా ఎక్కువ అటెండ్ కాకపోతున్నాడు. అంటే మా వాళ్ళు డైరెక్ట్గా ఆయన అనేవాళ్ళు, ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వడు, ఏం చేస్తున్నాడు, సన్యాసం తీసుకున్నాడా, సంథింగ్ అట్లా ఇట్లా అని చెప్పేసి కమెంట్ చేసేవాళ్ళు. బట్ జాబ్ ఎక్కిన తర్వాత అంటే ఇంకా హాలిడేస్ అంటే నాకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్స్ ఈ జాబ్ రాకముందే వచ్చాయండి. అప్పటికే మనం ప్రిపరేషన్ అయ్యాం, సో మనకి ఏంటంటే స్టాటిక్ మీద బేస్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫోకస్ నేను అనుకునే స్ట్రాటజీ ఏంటంటే ఓకే వీఆర్ ఫైన్ విత్ స్టాటిక్ పార్ట్. సో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు న్యూస్లో వస్తున్నాయో వాటిని నేను నా స్టాటిక్ సబ్జెక్ట్తో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. వాట్ ఐ యూస్ టు డూ ఈజ్, నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఆర్టికల్ వస్తే ఆర్టికల్ని బ్రేకప్ చేసి దాన్ని నోట్స్ చేసుకునేవాడిని నేను. అంటే ఆ నోట్స్ చేసుకొని అది అప్పటికప్పుడు చదువుకొని ఇంకా ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మాక్ టెస్ట్లు పెడుతుండే అశోక్ నగర్లో, అక్కడికి వెళ్ళి రాసుకునేవాడిని. రాసుకుంటే ఓకే అంటే అసెస్మెంట్, నేను ఈ స్టేజ్లో ఉన్నానా, ఓకే ఒక 5% పెంచుకుందాం, ఒక 5% ఇంకా పెంచితే బాగుంటుంది కదా అన్నట్టు I managed it. Sir, as you said, what is the importance of this mock test and test series, sir? చాలా మంది కొంతమంది అంత ఈ ఫోకస్ పెట్టారు టెస్ట్ సిరీస్ మీద, ఎంతసేపు చదువుకుంటూ ఉండడం, ఎగ్జామ్ రేపు అనే వరకు కూడా చదువుకుంటూనే ఉంటారు, టెస్ట్ సిరీస్ మీద అంత ఫోకస్ పెట్టారు. వాటి ఇంపార్టెన్స్ ఏంటిది, ఎంతవరకు వాటిని సీరియస్గా తీసుకోవాలి? ఓకే ఎంతవరకు సీరియస్ తీసుకోవాలి అనేది పక్కన పెడితే సీరియస్ తీసుకోవాలండి. ఎందుకు అంటే మనము బుక్ బట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వేరు, ఎగ్జామ్ హాల్లో అక్కడ ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేస్తూ ఎగ్జామ్ రాయడం వేరండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి హాల్ లోపలికి వెళ్ళే వరకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను చాలా చదివేసినాను, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. కానీ వన్స్ ఎందుకంటే హూ నోస్ పేపర్ అనేది మన స్కూల్లో లాగా అంటే మా స్కూల్ టైంలో టీచర్స్ ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చి ఇవి ప్రిపేర్ కండి అంటే దాంట్లో ఒక 5-10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది అట్లా కాదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈజ్ లైక్ అన్ ఓషన్. ఈ పెద్ద మహాసముద్రం, ఈ సముద్రంలో ఈదాలంటే అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉండాలి, అన్ని రకాలుగా స్ట్రగుల్ అవ్వాలి, ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయాలి, అప్పుడే మనము డెస్టినీకి వెళ్తాం. సో నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు. డైనమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ అంటేనే డైనమిక్, ఫస్ట్ అది ప్రిఫర్ కావాలి. అంటే అందరు ఏమనుకుంటారంటే లేదు మేము చదివేసినాము వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అది కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటి అంటే ఇట్స్ ప్యూర్లీ డైనమిక్ ఉంటున్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే అసెస్మెంట్ చేసుకుంటేనే వస్తుంది కదా. అసెస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇప్పుడున్న ప్యాటర్న్లో ఒక 20 to 40, 50 క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తాయి. ఒక్క మార్క్ వచ్చే క్వశ్చన్కి వీ హ్యావ్ టు ఆన్సర్ 4 ఆన్సర్స్ ఇవ్వాలి.
ఒక్క మార్కు కోసం 4 ఆన్సర్లు పెట్టాలి. ఒకటే క్వశ్చన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ 4 ఇస్తాడు, 5 ఇస్తాడు, ఇంకా వాడి ఇష్టం ఉంటే 10 కూడా ఇస్తాడు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవన్నీ రాసినప్పుడు అవి 5 కన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. అండ్ ఏంటి అంటే మనల్ని మనం అసెస్మెంట్ చేసుకుంటేనే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నిజం సార్. కొందరు స్టూడెంట్స్ అసలు టెస్ట్ సిరీస్ మీద అంత ఫోకస్ పెట్టరు, తెల్లారితే ఎగ్జామ్ అనే దాకా చదువుకుంటూనే ఉంటారు. అట్లా లేదు అట్లా 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 ఎందుకంటే నేను కూడా ఎఫెక్ట్ అయినా దాని గురించి. ఎందుకంటే నేను 2018లో నేను మీకు చెప్పడం మర్చిపోయాను. 2018లో నేను యూపీఎస్సి కోచింగ్ తీసుకుంటూ నేను అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పడ్డాయి చిన్నవి. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్, బెవరేజెస్, బిల్ కలెక్టర్, ఇంకా ఏఎస్ఓ అని ఇంకొకటి పడింది, ఎంపీఎస్ఓ అని. వీటికి కూడా నేను ప్రిపేర్ అయ్యి రాశానండి. వీటన్నిటికీ నేను CV కూడా షార్ట్ లిస్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి మిస్ అయ్యాను. అంటే నాకు అప్పుడు అనిపించింది, నాకు తెలిసిన వాళ్ళు కూడా మాక్ టెస్ట్లు అనేవి రాస్తే బెటర్ అని చాలా మంది చెప్పారు. బట్ నేను లేదు నేను బాగా చదువుతాను, ఏం కాదు, నేను ఐ క్యాన్ క్రాక్ ఇట్ అని చెప్పేసి కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని వచ్చేది. ఆ రకంగా నేను కొద్దిగా ఇది చేసుకున్నా కాబట్టి నేను మిస్ అయిపోయాను. లేకపోతే నేను 2019లోనే అసలు నాకు MPSO జాబ్ వచ్చేది. ఇది ఒక 20 మార్క్స్తో పోయింది. సో ఈ ప్రిపరేషన్లో మన ఆస్పిరెంట్స్ కోసం డూస్ అండ్ డోంట్స్ ఇన్ దిస్ ప్రిపరేషన్, ఖచ్చితంగా ఇవి చేయాల్సింది, ఇవి చేయకూడనివి అనేవి ఏమైనా ఉన్నాయా సార్? ఈ ప్రిపరేషన్ మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో డూస్ అండ్ డోంట్స్. డూస్ అంటే పక్కా చదవాలండి. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే క్యాండిడేట్స్కి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను అంటే TGPSC వెబ్సైట్కి వెళ్ళి సిలబస్ చూసుకోవాలి. ఆ సిలబస్ ప్రకారంగా నేను ప్రిపేర్ అవుతున్నానా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. సిలబస్ కాకుండా వేరే ఏదైనా ప్రిపేర్ అవుతానంటే అది డోంట్. సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవుతానంటే అది డూ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ప్రిపేర్ అయ్యాను కదా అనేసి, అంటే నేను ఒకసారి చదివినా కదా నేను పక్కన పెట్టేస్తా అది అంటే అది డోంట్. నాకు ఐడియా ఉంది కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి చదివితే బెటర్ కదా అని వాళ్ళు కన్విన్స్ చేసుకొని చదివితే అది డూ. రివిజన్ ఈజ్ ద మెయిన్ కీ అండి. రివిజన్ చాలా మంది రివిజన్ వల్లనే పోతారు తెలుసా. నిజం సార్. ఎందుకంటే నేను చూసిన క్యాండిడేట్ ఐఐటి క్యాండిడేట్, ఐఐటిలో కూడా ఆయన ఏమంటారు టాప్ క్యాండిడేట్. ఆయన ఐఐటిలో చదువుకొని ఈ ఎగ్జామ్స్కి వచ్చి బాగా చదివి బాగా రాసి ఆయన ఆల్రెడీ వేరే జాబ్లో కూడా ఉన్నాడు. కానీ ఆయన మాక్ టెస్ట్లు రివిజన్లు అంటే ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. ఆయన మిస్ అయింది, గ్రూప్ 2 మిస్ అయింది, గ్రూప్ 1 కూడా పోయింది. మా ఫ్రెండ్స్కి నేను చెప్పినుండే అనమాట మాక్ టెస్ట్ రాయాలి అని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు, ఇంకా అట్లా మిస్ అయ్యి. సార్ ఇప్పుడు ఈ జర్నీ మీరు షేర్ చేసుకున్న జర్నీలో కూడా ఇట్స్ లైక్ మోర్ దెన్ 1 year పడుతుంది మొత్తం ఈ జర్నీ అంతా. ప్లస్ ఇందులో మనం ఫెయిలియర్స్ అవి చూసినప్పుడు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అవుతుంటాం, లో ఫేజ్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ కన్సిస్టెన్సీ పెట్టి హౌ వీ కీప్ అవర్ సెల్ఫ్ మోటివేటెడ్ త్రూ అవుట్ దిస్ జర్నీ, ఆ కన్సిస్టెన్సీ, ఆ డిటర్మినేషన్, ఎలా హౌ టు హ్యాండిల్ దట్? ఓకే, అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కీ అండి. అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒక మాట ఏంటంటే, ఒక మనిషి లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే దాని వెనక ఒక్క ఫెయిల్యూర్ అయినా ఉంటుందండి. ఒక్కసారి ఫెయిల్యూర్ని చూసిన వాళ్ళు నెక్స్ట్ సక్సెస్ వైపే వస్తారు. ఇఫ్ దే ప్రొవైడెడ్ దట్, ఇఫ్ దే పుట్ ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్, దాంట్లో వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెడితే వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారు. అవును సార్. కొందరు 1-2 attempts క్లియర్ కాకపోతే ఎమోషనల్ గా బాగా వీక్ అయిపోయి నెక్స్ట్ అటెంప్ట్ చేయాలంటే ధైర్యం సరిపోదు. ఇప్పుడు నేను కూడా అంతే కదండి. నేను 3 attempts ఇచ్చాను యూపీఎస్సి, అవి ఏది కాలేదు అని చెప్పేసి లిటరల్ ఐ వెంట్ టు డిప్రెషన్. నా వల్ల కాదు, నాతో కాదు, నేను ఏదో జాబ్ చేసుకుంటా, ప్రైవేట్లోకి పోతా అని చెప్పేసి చాలా ఇది చేసి ఉండే. లిటరల్లీ నేను మా పేరెంట్స్తో ఆర్గ్యూ కూడా చేసినాను. అంటే వాళ్ళు ఏంటంటే లేదు యూ క్యాన్ డూ ఇట్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అంటే లైక్ ఏమన్నారంటే ఇట్స్ ఏమంటారు, ఇది పరీక్షా కాలము, నువ్వు కొద్దిగా కష్టపడితే నీకు రిజల్ట్ వస్తుంది అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేశారు.
సో దట్స్ హౌ వీ మెయింటైన్ కన్సిస్టెన్సీ, ఆ డిసిప్లిన్ మొత్తం. ఎందుకంటే మోర్ దెన్ 1 year ప్రాసెసే 1 year దాటిపోతుంది. దానికి తోడు మన ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడము, క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. అది చాలా ఎఫెక్ట్ పట్టిందండి. ఎందుకంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మాకు అది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల చాలా మంది ఇంట్రెస్ట్ ఇదైనారు. బట్ అల్టిమేట్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిడేట్ 1 year 2 years అనేది పక్కన పెట్టి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. సరే 1 year 2 year పక్కన పెట్టండి, మినిమం ఒక 3 years అనుకోండి. ఒక 3 years నేను కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతాను. డెఫినెట్లీ నేను సో అండ్ సో జాబ్లో నేను పక్కా ఇదైపోతాను. ఈ జాబ్ నేను క్రాక్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్తో ఉండాలి. అండ్ దట్టు ఏంటి అంటే ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సింది ఏంటి అంటే, నిద్రలో లేపినా కూడా ఆన్సర్ చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, మా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్ అంటుండే అనమాట, అంటే మామూలుగా గ్రూప్ డిస్కషన్ అయ్యేటప్పుడు మనం ఎట్లుండాలి అంటే, మనకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక క్వశ్చన్ పోజ్ చేసినా కూడా వీ మస్ట్ బి ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ దట్. దానికి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక మాక్ టెస్ట్ పెట్టినామంటే మనం దాన్ని రాసి టాప్ లో ఉండేటట్టు చూసుకోవాలి అన్నట్టు ఆ రకంగా ఉండాలండి. సార్, ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు మరి ఇంతవరకు చదివింది ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ హాల్లో మన ప్రెజెంటేషన్, మన పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. సో ఆ ఎగ్జామ్ హాల్ యాంగ్జైటీని ఎలా మేనేజ్ చేయడం, ఆ పెర్ఫార్మెన్స్ మనం ఎలా బెటర్గా చేయడం, అంటే ఇంతవరకు చదివింత ఇప్పుడు యాక్చువల్గా అప్లై చేస్తాం కదండి, దాన్ని అట్లా ఎగ్జామ్ హాల్కి సంబంధించి ఏమైనా టిప్స్? అదే అండి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇందాక నన్ను క్వశ్చన్ అడిగారు చూసారా, మాక్ టెస్ట్ లో ఇంపార్టెన్స్, అది ఇక్కడ చెప్తాను వినండి. మాక్ టెస్ట్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక మాక్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు మనకి అంత స్ట్రెస్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఏంటి అంటే, నేను ఈ ఎగ్జామ్ మంచి రాయకపోతే ఇంకా నా ఛాన్స్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఛాన్స్ రాదు, వేరే ఎగ్జామ్స్ ఏమున్నాయి అని చెప్పేసి మన ఎమోషనల్ బ్యాగేజ్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మాక్ టెస్ట్ లో మన మైండ్ ఫ్రీ ఉంటుందండి. ఎట్లా ఉంటుంది అంటే, మైండ్ అనేది ఫ్రీ ఉండేసరికి మన మైండ్కి అక్కడ థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 150 marks క్వశ్చన్ పేపర్ తీసుకుంటే 50 questions ఈజీ ఉంటాయండి. అందరూ పెడతారు 50 questions. 50 questions మోడరేట్ ఉంటాయి, ఒక 40% క్యాండిడేట్స్ పెడతారు. మిగతా 50 questions చాలా టఫ్ ఉంటాయి. సో ఈజీ, మోడరేట్, టఫ్, ఈ 3 కేటగిరీస్లో అందరూ ఈజీ పెడతారు. ఈజీవి ముందు పెట్టేస్తే మోడరేట్ ఇంకా టఫ్ ఉంటాయి కదా, ఈ 2 కేటగిరీస్, వీటికైతే టైం దొరుకుతుంది కదా. ఈ దొరికిన టైంలోనే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అడిగాడు అనుకోండి, మనకి దాని అంటే ఏదైనా కాన్సెప్ట్ జుడిషియరీ, సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ ఈ రకంగా అడిగినారు అనుకోండి, మనకి రాజ్యాంగంలో ఏముందో ఐడియా వస్తుంది. బట్ అక్కడ అడిగిన క్వశ్చన్కి మనము మనకున్న నాలెడ్జ్ ఏంటి, అక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఈ రెండింటికి టాలీ అవుతుందా లేదా, ఇంకేదన్నా ఉందా అంటే. ఈ మాక్ టెస్ట్ లో ఏంటి అంటే స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. కరెక్ట్, నిజం. మనకి ఎట్లుంటది అంటే, ఏదో వెళ్ళినాము 2 hours మూవీ అంటే, వాట్ ఐ యూస్ టు ఫీల్ ఈస్, నేను ఒక మూవీకి వెళ్ళొచ్చాను అనుకుంటా, అంతే. నేను ఏమనుకుంటా అంటే, ఫస్ట్ ఈజీ అటెంప్ట్ చేసి ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి నేను టైం కేటాయిస్తాను. అందరూ అదే చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ అర్థం కాక ఏదో పెట్టేద్దాంలే అని చెప్పేసి పెడతారు. కానీ ఏంటి అంటే, మాక్ టెస్ట్లో ఏంటి అంటే మనకి ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే అకాస్టమ్ అంటే ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు కావాలండి. ఇప్పుడు సడన్గా రేపు వెళ్ళి సడన్గా ఎగ్జామ్ రాయాలి అంటే కాదు. ఆ ఎగ్జామ్ హాల్ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయితే అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో ఏ రకంగా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఆ స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అర్థమైతే డెఫినెట్లీ వాళ్ళకి ఎగ్జామ్ హాల్ ఫియరే ఉండదు. ఇంకా మీరు ప్రిపరేషన్లు ఉన్నారా సార్? కమింగ్ ఇంకా ఎగ్జామ్స్ రాస్తారా, గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ? అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు చూడాలి టైం మేనేజ్మెంట్. నేను కూడా మీరు చెప్పారు కదా టైం మేనేజ్మెంట్, ఆ టైం మేనేజ్మెంట్ ఇంకా నేను కూడా డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జాబ్లోకి ఎక్కాను కదా, ఈ జాబ్లోకి ఎక్కాక నాకు ఇప్పుడు టైం దొరకదో తెలీదు. దొరికితే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ అండి. నేను మాత్రం వదలను, అది ప్రిపేర్ అవ్వాలనే చూస్తున్నాను.
ఒక బిగినర్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ కి మీ తరపు నుండి మీ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలనుకున్న ఇన్పుట్స్ ఏమన్నా? ఇన్పుట్స్ అంటే ఇప్పుడు బిగినర్ ఆయనకి ఏం తెలీదు, మీరేం చెప్తారు? ఏం చెప్తానంటే ఫస్ట్ వాళ్ళకి ఒకటి క్లారిటీ ఉండాలండి. ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే చాలా మంది క్యాండిడేట్స్ నేను ప్రిపేర్ అవుతానని వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఒక 2 days 3 days అంటే పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి. క్లాస్లో కూర్చొని వినే పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ లేకపోతే ఇంకా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. దాంతోపాటు ఆ పేషెన్స్తో కూర్చుంటున్న ఆ క్లాస్లో కూర్చొని క్లాస్ వింటారు కదా, అదే పేషెన్స్తో మిగతావి కూడా చేయాలి. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటి అంటే దే విల్ గివ్ అస్ ఎ వే, ఒక వే ఇస్తారండి. మనకేంటి అంటే వాళ్ళు ఇచ్చిన వేని మనం ఫాలో అవుతూ మన ఓన్ హార్డ్ వర్క్ కూడా చేసుకొని ఈ రెండింటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే యూనిక్నెస్ అండి. ఇది చాలా మంది మిస్ అయ్యే ఆస్పెక్ట్. ఇది అందరూ చదువుతారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇందాక నాకు పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 అని జిఎస్ అందరూ చదువుతారు. నెక్స్ట్ పాలిటీ అందరూ చదువుతారు. ఈ పాలిటీలో రీసెంట్ గా గ్రూప్ 2లో సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అనే ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది. ఈ సబ్జెక్ట్ చాలా మంది చదవరు. హిస్టరీ చదువుతారు, జాగ్రఫీ చదవరు. సరే ఓకే, పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అంటే ఇందులో సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ చదువుతారు అండ్ ఇందులో వచ్చేసి జాగ్రఫీ చదువుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఎకానమీ. చాలా మంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసి భయపడతారు. ఎందుకంటే రా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎగ్జాక్ట్గా జిఎస్డిపి 7.5 7.7 8.9 ఈ ఫిగర్స్ ఇంత పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ అంటే ఆస్పిరెంట్స్ ఏంటి అంటే పేషెన్స్, క్లారిటీ, యూనిక్నెస్ అండి. అందరూ చదువుతారు, అందరూ రాస్తారు. వీళ్ళకంటే మనము ఒక మెట్టు ముందు ఉండాలి. సంథింగ్ యూనిక్ అండి, సంథింగ్ యూనిక్. ఇందాక ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు న్యూస్ పేపర్ చదువుతాము, కరెంట్ అఫైర్స్కి బుక్స్ చదువుతాము, ఓకే బాగానే ఉంది. సంథింగ్ ఒక ఎడ్జ్ ఇచ్చేలాగా మనకి రిసోర్సెస్ మన చేతుల్లోనే ఉన్నాయండి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ చెప్తారు కదా. అంటే నేను అనేది రోజు చదవమని చెప్పను. వెన్ దే ఫీల్ బోర్గా ఫీల్ అవుతారు కదా, అప్పుడు చదవండి. ఇప్పుడు ఇంకొంతమంది అంటారు అబ్బా ఊకే చదవడమేనా అంటే, దాంతోపాటు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మన తెలంగాణ మూవ్మెంట్ ఉందండి. తెలంగాణ మూవ్మెంట్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని చాలా మూవీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మా భూమి, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి మా భూమి మూవీ మీద. ఆ మూవీ స్టార్ కాస్ట్, ఐ మీన్ అందులో కాస్ట్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ మూవీలో సాంగ్స్ ఏంటి, ఈ రకంగా అడుగుతారు. ర్యాండమ్ ఉన్న పీపుల్కి అంటే మామూలుగా ఇవన్నీ చదవడం సోది అన్నట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. వన్స్ వాళ్ళు ఏంటి అంటే ఒక్కసారి యూట్యూబ్లో కానీ లేకపోతే వాళ్ళకున్న వేరే రిసోర్సెస్ ద్వారా మూవీ చూస్తే వాళ్ళకి ఆటోమేటిక్ ఐడియా వస్తుంది కదండి. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక మూవీ వచ్చింది సంథింగ్ లైక్ రాజు వెడ్స్ రాంబాయ్ అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా 2 hours మూవీకి వెళ్తే మనకి ఆ సినిమాలో సాంగ్స్ అంటే అర్థమవుతాయి, సినిమాలో హీరో హీరోయిన్ గురించి కూడా అర్థమైపోయింది, వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటి అని. సో మనం ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు కదా. అంటే నేను అనేది ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుటైన్మెంట్ అని ఒకటి ఉంటుంది. మూవీస్ చూస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు అండి కాన్సెప్ట్స్. అంటే మీరు అన్నారు కదా, అంటే కన్సిస్టెన్సీ అంటే ఈ రకంగా కూడా. ఈ రోజు నేను చదవను అన్నప్పుడు ఓకే నువ్వు చదవకు, ఏదైనా సరే నువ్వు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నావు కదా, మూవీ చూడు, మూవీలోనే కాన్సెప్ట్స్ ఇచ్చేసుకోవచ్చు కదా. అట్లా ఆ రకంగా. మా ఫాదర్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ సెక్రటేరియట్ లో లా డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. సో మా ఫాదర్ కి చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే ఆయన ఆఫీస్ లో అందరూ అంటారంట ఇప్పుడు చూడు లక్ష్మణ్ అటెండర్, వాళ్ళ అబ్బాయి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని చాలా బాగా మెచ్చుకున్నారంట మా ఫాదర్ ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంత వాల్యుబుల్ టైం తీసుకొని ఇంత ఇంపార్టెంట్ టిప్స్ మన స్టూడెంట్స్ కోసం, ఆస్పిరెంట్స్ కోసం ఇచ్చారు. దట్స్ రియలీ వెరీ గ్రేట్ ఆఫ్ యూ సార్. ఇంత హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ సార్. మొత్తం ఉన్న అన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ సార్. సో మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్పుట్ సార్. థ్యాంక్ యూ.